ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 22, 23, 24, 25 వచనంలో చూసుకుంటే, నా నీతిని బట్టి ఆయన నాకు ఫలం ఇచ్చును, నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్పిన దావీదు, యెహోవా మార్గంలో నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడినై నా దేవుని విడిచిన వాడని కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడని కాను. దోషక్రియలు నేను చేయనొలకుంటుని, ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషినయుండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చినని దావీదు గారు ఈ కీర్తనలో ధ్యానించినట్లుగా చూస్తున్నాం. దోషక్రియలు చేయకుండాను, ఆయన కట్టడలను త్రోసివేయకుండాను, ఆయన న్యాయ విధులను లక్ష్యపెట్టి వచ్చిన దావీదును చూసి ఆయన చేతుల నిర్దోషత్వాన్ని బట్టి ఆయనకు ప్రతిఫలం ఇచ్చినట్టుగా మనకు కూడా దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్.